I'd say don't try to understand it, just feel it. క్రిస్టోఫర్ నోలన్. ఈ నేమ్ వినగానే తెలిసిన వాళ్ళందరికీ ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్లో కొంతమందికి కాంప్లెక్స్గా ఉన్నా కూడా తను ఇచ్చే ఒక విజువల్ అటెన్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్కి ఫీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక గ్రాండ్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు నోలన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ది ఆడిసీ ఇండియాలో ప్రీమియర్ జూలై 10th and 11th ముంబైలో జరుగుతుంది. గ్లోబల్ రిలీజ్కి ముందు ఫ్యూ డేస్ గ్యాప్లో స్క్రీనింగ్స్ పీవీఆర్ ఐకాన్లో ఐమాక్స్ ఫార్మాట్లో ప్లాన్ చేశారు. దీనికి క్రిస్టోఫర్ నోలన్తో పాటు క్యాస్ట్ అటెండ్ అవుతున్నారు ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇది నోలన్కి ఇండియాలో ఫస్ట్ అఫీషియల్ ప్రమోషనల్ విజిట్. మన ఆడియన్స్కి ఇదొక బిగ్ మూమెంట్. అండ్ ఈ స్టోరీ ఒక పెద్ద వారియర్ ఇయర్స్ ఆఫ్ వార్ని ముగించాక ఇంటికి వెళ్ళడానికి 10 years పడుతుంది. వెళ్ళే దారిలో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ గాడ్స్ని ఫేస్ చేసి ఇంటికి రీచ్ అవడంలోనే ఈ స్టోరీ మొత్తం జరుగుతుంటుంది. ఇది ఒక గ్రీక్ మైథాలజీ స్టోరీ. లైక్ మన ఇండియాలో హిందూ మైథాలజీ పీపుల్కి మహాభారతం అండ్ రామాయణం, మనకెలాగో సేమ్ యాజ్ గ్రీక్ పీపుల్ మైథాలజీ స్టోరీస్ గురించి ఇది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్ ఆఫ్ ది ఆడిసీ సడన్గా హేట్ రివ్యూస్ వస్తున్నాయి. పీపుల్ థింక్ ఈ ఫిల్మ్లో ఉన్న యాక్టర్స్ ఈ స్టోరీకి ఫిట్ అవ్వలేదు అని, అండ్ ఓల్డ్ ఎపిక్స్ అండ్ బుక్స్తో కంపేర్ చేయడం, అండ్ సమ్ పీపుల్ జస్ట్ హైప్ ఉన్న మూవీస్ని టార్గెట్ చేయడం, ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల మూవీకి హేట్ వస్తుంది. అండ్ రీసెంట్గా ఆల్రెడీ లండన్లో జూలై 6th వరల్డ్ ప్రీమియర్ జరిగింది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్లో క్రిస్టోఫర్ నోలన్తో పాటు క్యాస్ట్ అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటు ఇంటర్నేషనల్ మీడియా, ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ స్పెషల్ ఇన్వైటెడ్ గెస్ట్ కూడా ఈ ప్రీమియర్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ప్రీమియర్కి అటెండ్ అయిన మీడియా అండ్ క్రిటిక్స్ నుంచి ఫుల్ రివ్యూస్ ఇంకా బయటికి రాలేదు. బట్ ఎర్లీ రియాక్షన్స్ ప్రకారం విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని, నోలన్ స్టైల్ స్టోరీ టెల్లింగ్ మళ్ళీ స్ట్రాంగ్గా ఉందని అంటున్నారు. సమ్ పీపుల్ స్టోరీ కొంచెం కాంప్లెక్స్గా ఉందని చెప్తుంటే ఇంకా కొంత రియాక్షన్స్లో ఇమోషనల్ డెప్త్ కూడా హైలైట్ చేస్తున్నారు. ఓవరాల్గా కంప్లీట్ రివ్యూ కోసం అందరూ అఫీషియల్ రిలీజ్ వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ అరౌండ్ $250 million, అంటే రఫ్లీ మన ఇండియన్ రూపీస్లో 2000+ crores of rupees స్కేల్లో కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ లార్జ్ స్కేల్లో సోల్డ్ అవుతున్నాయి. ఎస్పెషలీ ఇండియా ప్రీమియర్ స్క్రీనింగ్స్కి మాత్రం 3000+ టికెట్స్ ఆల్రెడీ సెల్ అయ్యాయి. ఇంకా కంప్లీట్ ఎగ్జాక్ట్ వరల్డ్ వైడ్ నంబర్స్ మాత్రం రిలీజ్ తర్వాతనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చెక్అవుట్ అవర్ ఛానల్ ఫర్ మూవీస్, రియల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.